రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించింది. అదనపు వ్యయాల వల్ల గుత్తేదారులకు అనుచిత లబ్ధి చేకూర్చిందని చురకలంటించింది. పన్నుల వసూళ్లలోనూ ప్రభుత్వ శాఖల అశ్రద్ధ వల్ల కోట్లలో ఆదాయానికి గండిపడిందని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి యువత కోసం నిర్దేశించిన స్వయం ఉపాధి పథకాల వరకు ప్రతి దానిలో లోపాలను ఎత్తిచూపిన కాగ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం 4 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని, మిగిలినవన్నీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని నివేదిక ద్వారా వెల్లడించింది. వివిధ ప్రజా పనుల శాఖల్లో చెల్లింపులను పరిశీలించిన కాగ్ ప్రజాధనం ఖర్చు చేసే విషయంలో ఆర్థిక నియమాలు, బడ్జెట్ నియంత్రణలు పాటించలేదని ఆక్షేపించింది. శాసనసభ మంజూరు చేసిన నిధులకు అనుగుణంగా ఖర్చు జరిగేలా చూడాల్సిన పీఏఓ వ్యవస్థ పట్ల కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాంకు గ్యారంటీలను పర్యవేక్షించడంలో ప్రస్తుతం అనుసరిస్తోన్న పద్ధతి లోపభూయిష్టంగా ఉందన్న కాగ్ ఇది ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడటం లేదని వ్యాఖ్యానించింది. దిద్దుబాటు చర్యలు, సమాధానాలు లేని కారణంగా 130 కోట్ల విలువైన 1318 ఆడిట్ నోట్లు అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొంది. రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో అదనపు వ్యయం వల్ల గుత్తేదారులకు అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ వెల్లడించింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పశుగణాభివృద్ధి కోసం నిర్దేశించిన పథకాల అమలుకు ప్రచారం జరగలేదని కాగ్ వ్యాఖ్యానించింది. గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు నిర్దేశించిన మినీ డైరీ యూనిట్ల పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని కాగ్ ప్రశ్నించింది. పశువైద్య సిబ్బంది కొరత వల్ల క్షేత్రస్థాయిలో పశుసంవర్ధక శాఖ పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉందని గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 31,717 కోట్లని, రెవెన్యూ లోటు 24,194 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ద్రవ్యలోటును గమనించిన కాగ్ ఆర్థిక సంస్కరణల లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించలేకపోయిందని వ్యాఖ్యానించింది. 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో 2,946 కోట్ల తగ్గుదల వచ్చిందని అంచనా వేసింది. జీఎస్డీపీలో 22.09% ఉన్న రెవెన్యూ వ్యయం బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించింది. 24,194 కోట్లు అప్పు తెచ్చి నిధులు ఉపయోగించారని వివరించింది. క్యాపిటల్ వ్యయం బడ్జెట్ అంచనాల కంటే 61.32% ఎక్కువగా ఉందని తేల్చింది. అసంపూర్ణ ప్రాజెక్టుల పనుల్లో స్తంభించిన నిధులు మొత్తం 2015 మార్చి నాటికి 32,646 కోట్లుగా తేల్చింది. కంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని 2014 సెప్టెంబర్లో ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తాలను, ఉద్యోగుల వాటాలను ఇంకా లెక్కగట్టలేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్న రుణగ్రహీతల నుంచి 28,103 కోట్లకు సంబంధించి బకాయిల ధృవీకరణ రావాల్సి ఉందని కాగ్ గుర్తించింది. బడ్జెట్ వాస్తవ వ్యయం మొత్తం 1,40,803 కోట్లు ఉండగా అనుబంధ కేటాయింపులంటూ చేసిన 33,934 కోట్ల ఖర్చు అనవసరమని కాగ్ అభిప్రాయపడింది. శాసనపరమైన సాధికారత లేకుండా 13,135 కోట్ల అదనపు వ్యయం చేశారని ఆక్షేపించింది. బడ్జెట్లో వ్యయానికి సంబంధించి నిర్దిష్ట వివరణ లేకుండానే ఈ ఆర్థిక సంవత్సరంలో గంపగుత్త కేటాయింపులు 3,226 కోట్లు సరెండర్ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది. పెద్ద మొత్తాలకు వినియోగ ధృవపత్రాలను సమర్పించడంలో జాప్యాన్ని ప్రశ్నించింది. వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, భూమి శిస్తు, గనులు, భూగర్భ శాఖల రికార్డులను పరిశీలించిన కాగ్ 123 కోట్ల రూపాయల తక్కువ ఆదాయం వచ్చినట్లు గుర్తించింది. వ్యాట్ అమలుపై నిర్వహించిన ఆడిట్లో 28 కోట్ల మేర ఆదాయ నష్టం జరిగిందని కాగ్ ఎత్తి చూపింది. ఆడిట్ కరపత్రికలో సూచించిన తనిఖీల అశ్రద్ధ వల్ల 13 కార్యాలయాల్లో 20 కోట్ల 50 లక్షల రూపాయల రెవెన్యూ నష్టం జరిగిందని కాగ్ వివరించింది. రిటర్న్లను పరిశీలించడంలో వాణిజ్య పన్నుల శాఖ వైఫల్యం వల్ల దాదాపు 2 కోట్లు తక్కువ పన్ను వసూలు చేసినట్లు గుర్తించింది. ఆబ్కారీ సుంకాల వసూళ్లలో లోపాల వల్ల కోట్లలో నష్టాన్ని కాగ్ గుర్తించింది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో వివిధ డాక్యుమెంట్లను 100కు పైగా పరిశీలించిన కాగ్ 3 కోట్ల 50 లక్షల స్టాంపు డ్యూటీ తక్కువగా విధించినట్లు గుర్తించింది. గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయాల్లో లీజులు రిజిస్టర్ చేయకపోవడం వల్ల 1.5 కోట్ల మేర తక్కువగా వసూలైనట్లు పేర్కొంది. వాహనాలపై పన్నుల్లో త్రైమాసిక అపరాధ రుసుముల వసూలలో జరిగిన తప్పుల్లో దాదాపు 4 కోట్ల 50 లక్షల ఆదాయం తగ్గినట్లు తేల్చింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయని వారిపై విధించే అపరాధ రుసుం వసూళ్లలో నిర్లక్ష్యం వల్ల దాదాపు 2 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొంది. భూమి శిస్తు విషయంలోనూ తక్కువగా వసూలు చేయడాన్ని కాగ్ ప్రశ్నించింది. తహసీల్దార్ కార్యాలయాల్లోనూ లోపాలు బయటపడ్డాయని కాగ్ తెలిపింది. పరిశ్రమల, వాణిజ్య శాఖలోని లోపాలను సైతం ఎత్తి చూపింది. రాష్ట్రంలోని మొత్తం 70 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువ భాగం నష్టాల్లో ఉన్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఏపీలో పనిచేస్తున్న 15 ప్రభుత్వ రంగ సంస్థలు 565 కోట్లు, విభజన దశలో ఉన్న మరో 33 ప్రభుత్వ రంగ సంస్థలు 444 కోట్ల 12 లక్షల రూపాయల నష్టాల్లో ఉన్నట్లు వెల్లడించింది. 2015 మార్చి 31 నాటికి 70 ప్రభుత్వ రంగ సంస్థల్లో 60,708 కోట్ల 77 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు కాగ్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్
పారిశ్రామిక వసతుల కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రమే లాభాల్లో నడుస్తూ 16,019 కోట్లు డివిడెంట్లు ప్రకటించాయని కాగ్ పేర్కొంది. మరో 22 ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయని, విభజన చెయ్యనివి ఉన్నాయని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లోని అనేక లోపభూయిష్టమైన విధానాలను, అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలను కాగ్ నివేదిక గణాంకాలతో సహా వివరించింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆస్తుల విలువ తక్కువ చూపి బీమా చేయటం వలన 5,09,00,000 మేర వదులుకోవాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ తాగునీరు ప్రాజెక్టు రద్దు చేయడం కారణంగా అప్పటి వరకు దీనిపై ఖర్చు చేసిన 7,84,00,000 వృధా అయ్యిందని తెలిపింది. అడ్వాన్స్ల రూపంలో గుత్తేదారుల వద్ద 49,24,00,000 సొమ్ము చిక్కుకుందని ఎత్తి చూపింది. రాష్ట్రంలో మురికివాడల్లో మౌలిక వస్తుల కల్పన పథకాల అమలులో అనేక లోపాలు ఉన్నట్లు కాగ్ గుర్తించింది. పథకం అమలవుతున్నా మురికివాడల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. మున్సిపాలిటీల్లో పర్యవేక్షణ యంత్రాంగం తగినంత లేదని ఎత్తి చూపింది. ఇంటింటి చెత్త సేకరణ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియ ఎక్కడా అమలు కాలేదని నివేదికలో పేర్కొంది. చెత్తను భూమిలో పాతిపెట్టడాన్ని తగ్గించేందుకు అనువైన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లేదని గుర్తించింది. కాకినాడ, కావలి, మదనపల్లిలో చేపట్టిన 3 లేఅవుట్లలో 16,038 కోట్ల వ్యయంతో కల్పించిన మౌలిక సదుపాయాలను గృహ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల వినియోగించలేదని కాగ్ తెలిపింది.